చలపతి చాలా కష్టజీవి. పరమేశు జులాయిగా తిరిగే వ్యక్తి. మద్రాసులో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి వేటగాడు నదిలో వల వేయడం వల్ల తాబేలు పడుతుంది. శ్రమిస్తేనే ఫలితం అనే లెసన్లో చలపతి పరమేశ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. దొండపాడు అనే కేంద్రం మండలంలో స్కూల్లో ఈ పరమేశు చలపతి చదువుతూ ఉంటారు. చలపతి చాలా కష్టజీవి. పరమేశు జులాయిగా తిరిగే వ్యక్తి. మంచి మిత్రులు. చలపతి కష్టపడి చదివేవాడు. పరమేశు అతన్ని తిడుతూ ఉండేవాడు. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు కదా, ఎందుకు కష్టపడి చదువుతున్నామని అంటూ ఉండేవాడు. చలపతి బీదరికంతో ఎన్నో బాధలు పడ్డా, ఇబ్బందులు పడ్డా కానీ చదువులో మాత్రం ముందుండేవాడు. చలపతిని ఉపాధ్యాయులందరూ ఎంతో మెచ్చుకునేవాళ్ళు. ప్రధానోపాధ్యాయుడు చలపతికి కావలసిన అప్పుడు అతనికి సహాయం చేస్తూ ఉండేవాడు. మంచి ఉద్యోగం చేసి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని అతన్ని 10వ తరగతి పరీక్షలు వచ్చినప్పుడు పరమేశు కాపీ కొట్టి పాస్ అవ్వాలన్న ఆలోచనతో ఉండేవాడు. కాబట్టి అప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం వల్ల సెంటర్లో పరమేశ్ ఫెయిల్ కావడం జరిగింది. కష్టపడి చదివినటువంటి చలపతి జిల్లాలోనే మొదటి ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. పరమేశు ఫెయిల్ అయ్యి జులాయిగా తిరగడం జరిగింది. చలపతిని గ్రామస్తులు, ఉపాధ్యాయులు సన్మానించడం జరిగింది. ప్రధానోపాధ్యాయుడు 10,000 డబ్బులు అందించడం జరిగింది. అంతేకాకుండా ఉపాధ్యాయులు, గ్రామస్తులు కూడా ఆర్థికంగా చలపతికి సహాయం చేయడం. పరమేశు జులాయిగా తిరుగుతూ ఉండడం వల్ల తల్లిదండ్రులు, ఊళ్ళో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ తిరుగుతూ ఉండేవారు. చలపతి గ్రూప్ 1 పరీక్షలు రాసి రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎంపిక కావడం జరిగింది. ఇంట్లో వాళ్ళందరూ చలపతిని ఘనంగా సన్మానిస్తూ ఉంటే పరమేశ్ మాత్రము ఎక్కడో దూరంగా ఉండి నిలబడి చూస్తూ ఉన్నాడు. కష్టపడడం వల్ల ఫలితం సాధిస్తారని ఈ లెసన్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. 11వ లెసన్ చూసినట్లయితే మంచి పద్యము మానవత్వం అనే లెసను. ఇందులో అన్ని వేమన పద్యాలు చెప్పడం జరిగింది. 6 వేమన పద్యాలు. 1 మేడి పండు చూడు మేడిమయుండు, 2 నదులు పారు నిలిచి గంభీరమై, 3 వేరు పురుగు చేరి వృక్షంబు చేరును, 4 అల్పుడెన్ని విద్యలు అభ్యసించినా గాని, 5 అప్పులెన్ని వారు తండోపతండంబు, 6వ పద్యం పరగ తాటికుండు పగల కొట్టవచ్చు. సరోజినీ నాయుడు ఈమె హైదరాబాదు ప్రాంతానికి చెందిన రచయిత్రి. అయితే సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13, 1879లో జన్మించడం జరిగింది. అఘోర చట తండ్రి. ఇతడు మహాపండితుడు. అలాగే తల్లి వరద సుందరీదేవి. ఈమె ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలలో దిట్ట. సరోజినీ నాయుడుకు చిన్నప్పటి నుండే పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. 12 సంవత్సరాల్లోనే మెట్రికులేషన్ పాస్ అయ్యింది. గణితం అంటే ఆసక్తి లేదు, కానీ కవిత్వం మాత్రం రాస్తూ ఉండేది. 11 సంవత్సరాల కాలంలోనే సరోజినీ నాయుడు రాసినటువంటి కవిత్వం చూసి తండ్రి సంతోషంతో అవి నిజాంకు చూపించడం జరిగింది. 12 సంవత్సరాల కాలంలోనే 1300 లైన్ల కవిత్వం రాయడం జరిగింది. దాన్ని చూసి ఆనందించినటువంటి నిజాం తన చదువుకు కావలసినటువంటి ఖర్చు భరిస్తానని చెప్పి దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. సరోజినీ నాయుడు మద్రాసులో చదువు పూర్తి చేసుకొని లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే గోవిందరాజును ప్రేమించి హైదరాబాద్లో కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో వివాహం చేసుకోవడం జరిగింది. కుల మతాలకు అతీతంగా మనుషులంతా ఒకటే అన్న ఉద్దేశంతోనే ఆ కాలంలోనే కులాంతర వివాహం చేసుకున్నటువంటి మహిళగా సరోజినీ నాయుడు చెప్పుకోవడం జరుగుతుంది. బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో 1902లో గోపాలకృష్ణ గోఖలేను సరోజినీ నాయుడు కలవడం జరిగింది. 1914లో గాంధీని, 1916లో నెహ్రూను కలవడం జరిగింది. సరోజినీ నాయుడు పనితత్వం గాంధీజీని ఆకర్షించడం జరిగింది. 1925లో కాన్పూర్లో జరిగే అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు సరోజినీ నాయుడు అధ్యక్షత వహించే అవకాశం దక్కింది. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియాలో పాల్గొని
భారత స్వాతంత్రానంతరం యూపీకి గవర్నర్గా సరోజినీ నాయుడిని నెహ్రూ గారు నియమించడం జరిగింది. సరోజినీ నాయుడు రాజకీయాల్లో ఉన్న తీరిక వేళలో కవిత్వం రాయడమే కాకుండా తను గాయని కూడా. అందుకే ఆమెని గాంధీ నైటాంగిల్ అని పిలిచారు. సరోజినీ నాయుడుకు నైటాంగిల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉంది. సరోజినీ నాయుడు ఆంగ్ల కవితలు ది బర్డ్ ఆఫ్ టైమ్, ది గోల్డెన్ థ్రెడ్ షోల్డ్ పుస్తకాలు కూడా వెలువడడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆమె సామాజిక సేవకు గుర్తించి సరోజినీ నాయుడుకు కైజర్ ఆఫ్ హిందూ అనే స్వర్ణ పతాకాన్ని ఇవ్వడం జరిగింది. సరోజినీ నాయుడు అటు రాజకీయాల్లోనూ ఇటు కవిత్వంలోనూ గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి 3వ లెసన్ గంగిరెద్దులు అనే పాఠ్యభాగం. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది. ధనుర్మాసం రాగానే, పల్లెల్లో సంక్రాంతి పండుగ రాగానే పండుగ శోభ పువ్వులా విరబూస్తుందని, పంట ఇంటికి వస్తుంది కాబట్టి రైతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాగే ఆడపిల్లలు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం, పిల్లలు పతంగులు ఎగరవేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. స్త్రీలు అనేక పిండి వంటలు తయారు చేయడం జరుగుతుంది. హరిదాసులు చక్కగా నామాలు పెట్టుకొని ఇంటింటికి వస్తూ స్మరిస్తూ ఉంటారు. గంగిరెద్దులు, బుడుగు కలవారు, పగటి వేషగాళ్ళు ధనుర్మాసంలో మనకు కనపడతారు. గంగిరెద్దుల వాళ్ళు తమ దగ్గర పెంచుకునేటువంటి ఎద్దులకు నృత్యాల శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. డోలు, సన్నాయి వాయిద్యాలతో వాళ్ళు ఊళ్ళో ఇంటింటికి తిరిగి గంగిరెద్దులతో విన్యాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న విధంగా గంగిరెద్దులు తలలు ఊపడం, కాళ్ళు మలవడం లాంటి విన్యాసాలు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తూ ఉంటాయి. ఎద్దులకు రంగురంగుల చీరలు, పంచెలు కడతారు. అంతేకాకుండా వాటి కొమ్ములకు అనేక కలర్ బట్టలు చుట్టడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆకర్షణీయంగా మనకు కనిపించే విధంగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు గజ్జలు, మెడకు గంటలు కట్టడం, వాళ్ళ మాటలకు అనుగుణంగా శరీరాన్ని కదిలించే శిక్షణ ఇస్తారు. ఈ గంగిరెద్దులను చూడంగానే పిల్లలకు ఎక్కడ లేని సంతోషం కలుగుతూ ఉంటుంది. ప్రతి ఇంటి ముందు ఆడపిల్లలు ముగ్గులు కలర్స్ వేసి గొబ్బెమ్మలు పెట్టడం జరుగుతుంది. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. 14వ లెసన్, చివరి లెసన్ చూసుకున్నట్లయితే కళలు నిజం కావాలి. కళలు నిజం కావాలి. ఊహలు ఎంతో అందంగా ఉంటాయి, కానీ ఆ ఊహలు మనము నిజం చేసుకోవాలంటేనే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో మంది ఊహించుకుంటారు, కానీ అట్లా ఊహించుకున్న ఊహల్ని కళలు నిజం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అందులో అలా కళలు నిజం చేసుకున్న మహామేధావి అయినటువంటి మన కలాం గురించి చెప్పడం జరుగుతుంది. అబ్దుల్ కలాం అసలు పేరు ఆవుల్ పకీ జైనులబుద్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడు రాష్ట్రంలో జిల్లాలో రామేశ్వరంలో అనే పట్టణంలో అబ్దుల్ కలాం గారు జన్మించడం జరిగింది. 1931 అక్టోబర్ 15న జైనులబుద్దీన్ ఆశయమ్మలకు అబ్దుల్ కలాం గారు జన్మించడం జరిగింది. అబ్దుల్ కలాం కుటుంబం చాలా పేద కుటుంబం. అందరూ శ్రమిస్తే గానీ పూట గడవని స్థితి. అబ్దుల్ కలాం తన తండ్రితో పాటు రోజు సాయంత్రము అన్న నడుపుతున్న షాప్లో తను కూడా కూర్చునేవాడు. ఉదయం పూట ఇంటింటికి తిరిగి పేపర్ వేసేవాడు. అలా వచ్చిన డబ్బులు తల్లికి ఇవ్వగా కుటుంబాన్ని నడిపేది. పిల్లలకు 2 పూటల భోజనం పెడుతూ ఒక్కొక్కసారి తల్లి నీళ్లు తాగి పడుకునేది. తండ్రి పడవ నడుపుతూ సంపాదించేవాడు. 4 అన్నలు, 1 అక్క కలాం గారికి. కలాం ప్రాథమిక, మాధ్యమిక విద్య షార్ట్, హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తి చేయడం జరిగింది. కాలేజీ సెయింట్ జోసెఫ్ తిరుచునాపల్లి కాలేజీ పూర్తి చేయడం జరిగింది. మద్రాసులో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. కలాం చిన్నతనం నుండే చురుకుగా ఉండేవాడు. ఉపాధ్యాయులను అనేక ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. పక్షుల్లాగా మనం కూడా ఎగరాలన్న ఆలోచన కలాం గారికి ఉండేది. ఆకాశంలో ఎగరాలంటే ఇంజనీరింగ్ చదవాలని ఆ దిశగా ఇంజనీరింగ్ చేయడం జరిగింది. విమానాల గురించి తెలుసుకునే అవకాశం మద్రాస్ కాలేజ్లో చేరినప్పుడు కలాం గారికి తెలవడం జరిగింది. 1960లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి DRDOలో ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అదే సంస్థకు అధిపతి అయ్యాడు. శాస్త్రవేత్తగా క్షిపణులను తయారు చేయడం జరిగింది. అది ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచి భారతదేశము గర్వించదగిన
గొప్ప శాస్త్రవేత్తగా గుర్తించడం జరిగింది. భారతదేశం గర్వించగలిగిన శాస్త్రవేత్తగా. భారత ప్రభుత్వం కలాం సేవలకు గుర్తింపుగా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అవార్డులు ఇవ్వడం జరిగింది. 2002 నుండి 2007 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. 2015 జూలై 27న అబ్దుల్ కలాం మరణించడం జరిగింది. కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్, ఇండమిటబుల్ స్పిరిట్, స్వామీజీతో నా ఆధ్యాత్మిక అనుభవాలు వంటి పుస్తకాలను అబ్దుల్ కలాం గారు రాయడం జరిగింది. ఎంతో కష్టపడి పేదరికంలో ఉన్నా కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ తన కళల్ని నిజం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా అబ్దుల్ కలాంని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా కళలు కనడమే కాదు, వాటి సాకారం కోసం కష్టపడాలి అని చెప్పడం జరుగుతుంది. ఇంతటితో ఈ 5th క్లాస్ 14 లెసన్స్ చెప్పడం జరిగింది. ఈ 14 లెసన్స్ అయిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇందులో పంచతంత్రానికి సంబంధించిన కొన్ని కథలు ఉన్నాయి. దారిలో పోతున్న బాటసారికి బంగారు కంకణాన్ని చూపించి, ఈ బంగారు కంకణం ఒక పుణ్యాత్మునికి ఇవ్వాలి అనుకుంటున్నాను, అది నువ్వే వచ్చి తీసుకో, తీసుకోవడం వల్ల నీకు ఇవ్వడం వల్ల నేను చేసుకున్న పాపం అన్నా పోతుంది, నాకు పుణ్యం దక్కుతుంది అని చెప్పడం జరుగుతుంది. నాకు పళ్ళు కూడా గట్టిగా లేవు, నేను ముసల్దాన్ని అయిపోయాను, ఏం తినలేను అని చెప్పేసి అప్పుడు పులి చెప్పే మాటలు నిజమే అనుకొని ఆ సాత్విక చింతన ఉంది కాబట్టి అది నన్ను వేటాడలేదు అని చెప్పేసి నమ్మి గుడ్డిగా అక్కడ చెరువులో నీళ్ళలో స్నానం చేసి కడియాన్ని తీసుకుందామన్న ఆశతోటి ఆ బాటసారి వెళ్ళడం జరుగుతుంది. అది ఊపి అయ్యి ఉండి అందులో ఆ బురదలో పడి చిక్కుకొని బయటికి రాలేకపోతాడు. అప్పుడు నన్ను రక్షించండి అనగా అప్పుడు పులి రక్షించడమే కాకుండా నేను రక్షిస్తాను అని వచ్చి అతన్ని తినేయడం జరుగుతుంది. దురాశ దుఃఖానికి చేటు అనే విధంగా తను ఆశపడి తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక అడవిలో లఘుపతనకుడు అనే కాకి, హిరణ్యకుడు అనేటువంటి ఎలుక, మందారకుడు అనే తాబేలు, చిత్రవర్ణుడు అనే జింక, అడవిలో స్నేహితులు. ఒకరోజు వేటగాడు నదిలో వల వేయడం వల్ల తాబేలు పడుతుంది. ఆ తాబేలును రక్షించుకోవడం కోసం అన్ని ఐక్యంగా ఉండడం జరుగుతుంది. కాకి సమయస్ఫూర్తితో ఒక ఆలోచన మిగతా స్నేహితులకు చెప్పడం జరుగుతుంది. లేడీ చనిపోయిన విధంగా పడుకోవడం జరుగుతుంది. దాని కన్ను తింటున్నట్టు కాకి ఉంటుంది, ఎలుక ఒక పక్క ఉంటుంది. ఈలోపు వేటగాడు దాన్ని చూసి ఆహా నాకు జింక దొరికిందన్న ఆలోచనతోటి ఆ తాబేలుని ఒలవేసి పట్టిన తాబేలుని అక్కడ పెట్టేసి జింక కోసం అని పోవడం జరుగుతుంది. వేటగాడు దగ్గరికి రావడం చూసి కాకి కావు అంటూ పైకి ఎగిరిపోతుంది. అప్పుడు జింక లేచి పారిపోతుంది. ఆ వలను, తాబేలు ఉన్నటువంటి వలను ఎలుక వచ్చి మొత్తము కొరకడం జరుగుతుంది. ఆ వల నుండి తాబేలు ఆ నదిలోకి పోవడం జరుగుతుంది. ఇలా సమయస్ఫూర్తితో స్నేహితులు ఐక్యంగా ఉండి వాళ్ళ స్నేహితుడిని కాపాడుకున్నారు. ఇంకో పంచతంత్రం కథ చెప్పుకున్నట్లయితే, ఒక చెట్టు మీద 2 కాకుల జంట ఉంటే అవి గుడ్లు పెడుతూ ఉంటే ఆ చెట్టు కింద ఉన్నటువంటి పుట్టలో ఒక పాము ఉంటుంది. కాకులు ఆహారానికి పోయినప్పుడు పాము వచ్చి ఆ గుడ్లను తినడం, తర్వాత ఆ కాకులు వచ్చి చూసుకునేసరికి ఆ గుడ్లు ఉండకపోయేసరికి అవి బాధపడుతూ ఉంటాయి. అది చూసినటువంటి నక్క వాటికి, పాము మీరు పోయిన తర్వాత వచ్చి మీ గుడ్లను తినేసిపోతుంది. అప్పుడు ఆ కాకులు మేము బలహీనం కదా, మేమేం చేస్తాము అని చెప్పగా నక్క మోసంతో గెలవాలి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ కాకులు అక్కడ దగ్గరలో రాజుగారి ఉద్యానవనం ఉంటుంది. అక్కడ కొలనులో యువరాణి స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆభరణాలు, దుస్తువులని అక్కడ పెట్టడం, రాజకుమార్తె నగలను, కంఠకుహరాన్ని తీసుకుపోయి ఆ మొగ కాకి ఆ పుట్టలో పడవేయడం జరుగుతుంది. అది చూసినటువంటి భటులు దాన్ని వెంబడించి అది పుట్టలో ఉందని తెలుసుకొని అక్కడ పుట్టను మొత్తము తవ్వేసి అందులో ఉన్నటువంటి పామును చంపేసి కంఠకుహరాన్ని తీసుకుపోవడం జరిగింది. అప్పుడు ఆ పనితో కాకులకు ఉన్నటువంటి అపాయం తొలగిపోయింది. అప్పటి నుండి ఆ కాకులు సంతోషంగా గుడ్లు పెట్టుకొని హాయిగా ఉన్నాయి. మోసంతో జయించవచ్చు అని.
ఉపాయం ఉంటే అపాయం తనంతట తానే తొలగిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇవి పంచతంత్ర కథలు ఈ 5th క్లాస్లో ఉన్నవి. అంతేకాకుండా ఇందులో వ్యాకరణకు సంబంధించి కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వచ్చే క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ పరంగా అయిపోయిన తర్వాత మిగతా ఇంతటితోటి ఈ 5th క్లాస్ 14 లెసన్స్ పంచతంత్ర కథలు అయిపోయింది. నెక్స్ట్ వేరే క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.